ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి మే 27, 28 తేదీల్లో ఒక ఫోన్ కాల్ వల్ల హఠాత్తుగా ఈ వార్త వినబోతున్నారు. ఈ 2 రోజుల్లో ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో కొన్ని ఊహించని మార్పులను చూస్తారు. ఒక ప్రత్యేకమైన పరిమాణం కూడా ఒక స్త్రీ వల్ల ఈ 2 రోజుల్లో మీకు జరుగుతుంది. ముఖ్యంగా ఒక స్త్రీ మీ కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి కావచ్చు, లేదా మీ యొక్క స్నేహితురాలు కూడా కావచ్చు, లేదా మీరు చాలా కాలంగా మీతో మాట్లాడని ఒక వ్యక్తి కూడా కావచ్చు. ఆమె నుంచి వచ్చే ఒక ఫోన్ కాల్ లేదా ఒక సందేశం లేదా మీ మనస్సులో ఉన్న సందేహానికి సమాధానం ఈరోజు ఉండబోతుంది. ముఖ్యంగా మీరు ఊహించని సమయంలో ఫోన్ కాల్ అనేది మీకు రాబోతుంది. ఆ కాల్ విన్న తర్వాత మీలో ఒక్కసారి తెలియని ఆశ్చర్యం కలుగుతుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో కొంతమందికి ఈ ఫోన్ కాల్ అనేది ఒక శుభవార్తను తీసుకురావచ్చు, లేదా ఆగిపోయినటువంటి పని మళ్ళీ మొదలు కావచ్చు, లేదా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక సమాధానం వస్తుందన్న వినే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో కొంతమందికి ఆ స్త్రీ చెప్పే మాట వల్ల మనసులో ఉన్న బాధ తగ్గి ముందుకు ఎలా వెళ్ళాలి అన్న ఒక ఆలోచన కూడా వచ్చే విధంగా స్పష్టత అనేది ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఒక ఫోన్ కాల్ అనేది మీ జీవిత దిశనే మార్చివేసే విధంగా ఉండబోతుంది. పూర్తి అంశాలను తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే ఆ ఫోన్ కాల్ వల్ల మీకు ఎలాంటి అదృష్టం కలిసి రాబోతుంది, ఎలాంటి పరిస్థితులు మీకు ఎదురు కాబోతున్నాయి, ఏ దేవత ఆరాధన మీకు మేలు చేస్తుంది అనే పూర్తి అంశాలు మీకు అర్థమవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం గురూజీ మురళీ ఆనంద్ రాజు గారు మీ జీవితంలో ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం చెప్పబను. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. గుప్త నిధుల రహస్యాలు లేదా స్త్రీ లేదా పురుష వశీకరణం మా వద్ద ప్రత్యేకంగా చేయబను. అత్త కోడళ్ళ మధ్య గొడవలు, ప్రేమ, పెళ్లి, సంతానం, పిల్లలు మాట వినకపోవడం, విదేశీ ప్రయాణాలు, రాజకీయ సమస్యలు, ఇంటి వాస్తు, నరదృష్టి, నాగదోషం, గృహశాంతి, మనశ్శాంతి, ఆరోగ్య శాంతి మరియు ఎటువంటి సమస్యకైనా 100% ఖచ్చితమైన పరిష్కారం చూపబడను. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి మే 27, 28 తేదీల్లో వచ్చే ఫోన్ కాల్ మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల్లో మీకు గురువు అనుకూలత, అలాగే శుక్రుని ప్రభావం మీపై ఎక్కువగా ఉండటం వల్ల ఈ రోజున అయితే ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన పరిమాణం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఒక స్త్రీ మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీ కావచ్చు, లేదా మీ యొక్క స్నేహితురాలు కూడా కావచ్చు, లేదా చాలా కాలంగా మీతో మాట్లాడని వ్యక్తి కూడా కావచ్చు. ఆమె నుంచి వచ్చే ఒక ఫోన్ కాల్ లేదా ఒక సందేశం మీ మనస్సులో ఉన్న ఒక సందేహానికి సమాధానం ఇచ్చే విధంగా ఉంటుంది. అలాగే మీరు ఊహించని సమయంలో ఫోన్ కాల్ అనేది రాబోతుంది. అది విన్న తర్వాత మీలో ఒక్కసారి ఆశ్చర్యం కలుగుతుంది. కొంతమంది సింహ రాశి వారికి ఈ కాల్ అనేది ఊహించని శుభవార్తను తీసుకువస్తుంది. అలాగే ఆగిపోయినటువంటి పని మళ్ళీ మొదలవుతుంది, లేదా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక సమాధానం వస్తుంది అని వినే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో ఆ స్త్రీ చెప్పే మాట వల్ల మీ మనసులో ఉన్న బాధ తగ్గాక ముందుకు ఎలా వెళ్ళాలి అన్న ఒక స్పష్టత అనేది వస్తుంది. ప్రత్యేకంగా ఈ 2 రోజుల్లో అయితే ఒక ఫోన్ కాల్
మీకు మంచి సమాచారాన్ని ఇవ్వబోతుంది. అది మీ జీవితాన్ని మార్చేలా ఉంటుంది. కానీ ఒక్క విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ సమయంలో అయితే అదృష్టం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ సమయంలో మీరు ఏదైనా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచి ఫలితాలను పొందుతారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో వచ్చే ఫోన్ కాల్ మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేసే విధంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఒక స్త్రీ పాత్ర మీ జీవితంలో కీలకమైన మార్పును తీసుకురాబోతుంది. ఆమె మీ స్నేహితురాలు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, మీకు బాగా తెలిసినటువంటి మిత్రురాలు కూడా కావచ్చు. ఈ సమయంలో ఆమె చాలా రోజులుగా మాట్లాడని ఒక స్త్రీ కూడా కావచ్చు. ఆమె నుంచి వచ్చే ఫోన్ కాల్ మీకు రోజంతా మర్చిపోయేలా ఉండకపోవచ్చు. ఈ కాల్ మొదట మీకు సాధారణంగా అనిపించిన ఆమె చెప్పే ఒక్క మాట మీ గుండెల్లో ఒక చిన్న భారాన్ని తగ్గించేలా ఉంటుంది. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక విషయంపై మంచి స్పష్టత కూడా ఈ రోజుల్లో వస్తుంది. కొంతమందికి ఈ సమయంలో అయితే ఈ కాల్ ఆర్థికంగా శుభవార్తను తీసుకువస్తుంది. రావాల్సిన డబ్బు ఈ సమయంలో చేతికి అందవచ్చు. ఒక మంచి అవకాశం గురించి సమాచారం కూడా ఈ సమయంలో రావచ్చు. కొంతమంది సింహ రాశి వారికి ఈ సమయంలో కుటుంబానికి సంబంధించి ఒక మంచి శుభవార్త వినే విధంగా ఉండవచ్చు. అలాగే ఇంకొంతమందికి ఇంతకాలంగా దూరంగా ఉన్న ఒక బంధం మళ్ళీ దగ్గర అవ్వడం లేదా ఒక అపార్థం తొలగిపోవడం జరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇంకొంతమంది సింహ రాశి వారికి ఈ స్త్రీ మాటలే పెద్ద బలంగా మారవచ్చు. మీరు బాధల్లో ఉన్న సమయంలో ఆమె చెప్పే ఒక్క మాట మీలో ధైర్యాన్ని నింపే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా ఈ 2 రోజుల్లో వచ్చే ఒక ఫోన్ కాల్ మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ 2 రోజుల్లో సింహ రాశి వారికి ఆ పరమేశ్వరుని యొక్క పూర్తి అనుగ్రహం అయితే మీపై ఉండబోతుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఆర్థిక విషయాల్లో ఈ సమయంలో మంచి ఫలితాలు పొందుతారు. ఊహించని విధంగా మీకు డబ్బు అనేది చేతికి అందుతుంది. ఈ సమయంలో మీరు ఎవరికైనా డబ్బు అప్పు ఇవ్వాలంటే బాగా ఆలోచించి ఇవ్వండి. లేదంటే ఈ సమయంలో మీకు డబ్బు విషయాల్లో చిన్నపాటి విభేదాలు రావచ్చు. కుటుంబ పరంగా ఈ 2 రోజుల్లో సింహ రాశి వారికి చిన్న చిన్న అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సమయంలో మీ మాటలు ఎదుటివారు వేరేలా అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ రోజుల్లో కోపంతో కాకుండా ప్రశాంతంగా మాట్లాడండి. ఇక ఆరోగ్యపరంగా ఈ 2 రోజులు చూసుకుంటే ఆరోగ్యం పట్ల అలసట, తలనొప్పి లేదా ఒత్తిడి అనిపించవచ్చు. కాస్త విశ్రాంతి తీసుకోవడం చాలా మంచిది. అలాగే ఈ 2 రోజుల్లో ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మీరు ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ సమయంలో అయితే ఉద్యోగపరంగా చూసుకుంటే సింహ రాశి వారికి ఈ 2 రోజుల్లో మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. అలాగే వ్యాపారం, చదువు, కళారంగం వారికి అనుకూలంగా ఉంది. డబ్బు, కుటుంబం, ఆరోగ్యం, ప్రయాణాల్లో కాస్త జాగ్రత్త అవసరం. అలాగే ఈ 2 రోజుల్లో అయితే ఉద్యోగంలో మీ పనికి ప్రశంసలు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో ఒక నూతన అవకాశం కూడా మీకు రావచ్చు. వ్యాపారం చేసే సింహ రాశి వారికి మంచి లాభాలు ఈ 2 రోజుల్లో చూస్తారు. కొత్త కస్టమర్ల రాక ద్వారా మంచి లాభాలను పొందుతారు. వృత్తిపరంగా కూడా మీరు ఆశించిన లాభాలు పొందుతారు. కుటుంబంలో ప్రశాంతత పెరగడం వల్ల మీకు కొంచెం మానసిక ఒత్తిడి తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు చక్కటి అవకాశం రావచ్చు. ఆ అవకాశాన్ని మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి. ఈ 2 రోజుల్లో సింహ రాశి వారికి భాగస్వామితో చిన్న చిన్న అపార్థాలు తలెత్తవచ్చు. మీరు కోపంతో కాకుండా ప్రేమగా మాట్లాడడం వల్ల మీ మధ్య ఉన్న మనస్పార్థాలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా ఈ 2 రోజుల్లో మీకు లభిస్తుంది. ప్రేమలో ఉన్న వారికి ఈ సమయంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. ముఖ్యంగా మీరు ఎవరినైనా ఇష్టపడినట్లు అయితే ఈ 2 రోజుల్లో మీ ప్రేమను ఎదుటి వ్యక్తులకు అంటే మీ పార్ట్నర్కి చెప్పినట్లు అయితే మీ ప్రేమ సక్సెస్ అయ్యే
అవకాశం ఉంది. ముఖ్యంగా శుక్రుని ప్రభావం మీపై ఉండటం వల్ల ఈ సమయంలో మీ ప్రేమ విషయాన్ని ఎదుటి వారికి, మీ ప్రేమించిన వారికి చెప్పినట్లు అయితే మీ ప్రేమ సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రేమలో అద్భుతమైన మార్పులు చూస్తారు. ప్రేమ బంధంలో ఉన్నవారికి ఈ సమయంలో మీ యొక్క భవిష్యత్తు ప్రణాళికలు వేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ 2 రోజుల్లో శుక్రుని ప్రభావం, ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఉండటం వల్ల పెండింగ్లో ఉన్న డబ్బు ఇప్పుడు రావచ్చు. ఆగిపోయిన పనులు ముందుకు సాగుతాయి. ఈ 2 రోజులు మీరు ఎలాంటి ప్రయత్నం చేసినా కలిసి వస్తుంది. నూతన వ్యాపారం ప్రారంభించాలన్న మీ యొక్క కళ కూడా ఈ సమయంలో నెరవేరే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు, ఆశీర్వాదం మీకు లభిస్తుంది. నూతన వ్యాపారం కోసం మీరు ఈ సమయంలో కొంత అప్పు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో అప్పు చేసే విషయంలో కానీ, డబ్బు అప్పు ఇచ్చే విషయంలో ఈ 2 రోజులు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఏదైనా సరే 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోండి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో వచ్చే ఫోన్ కాల్ మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ 2 రోజులు సింహ రాశి వారు ఏంటంటే ఆ పరమేశ్వరుని ఆరాధన, గణపతి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగం కోసం ఎదురు చూసేవారు గణపతికి గరికె సమర్పించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఈ 2 రోజుల్లో అయితే మీరు గణపతి ఆరాధన, ఆ పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోండి. అలాగే నిత్యం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదువుకోండి. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల శత్రువుల నుండి విముక్తి లభిస్తుంది. నరదృష్టి తొలగిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.